ఈనాడు సంస్థల అధినేత పద్మవిభూషణ్ రామోజీరావు మరణం అత్యంత బాధాకరమని పలువురు జర్నలిస్టులు పేర్కొన్నారు. శనివారం కాకినాడ ఆర్ఎండ్బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన ఈనాడు సంస్థల అధినేత పద్మవిభూషణ్ రామోజీరావు శ్రద్ధాంజలి కార్యక్రమంలో కాకినాడకు చెందిన జర్నలిస్టులు పాల్గొని రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం 2 నిమిషాల మౌనం పాటించి రామోజీరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టులు కె. స్వాతి ప్రసాద్, దుర్రాని, ఎస్. శివనారాయణ రెడ్డిలు మాట్లాడుతూ రామోజీరావు జీవితం ఈనాటి యువతకు ఆదర్శనమని అన్నారు. మీడియాలో కొత్త ఒరవడి సృష్టించి సాహితీ రంగానికి ఎనలేని సేవ చేసిన రామోజీరావు మరణం విచారకరమని అన్నారు. తెలుగు జాతి ఉన్నంత వరకు రామోజీరావు పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు చిరంజీవి, అంజుబాబు, వర్మ, శివరామకృష్ణ, రఘు, పి. శ్రీను, గుండు శ్రీను, ప్రభాకర్, మోహన్, చంద్రశేఖర్, భాస్కర్, ప్రసాద్, రామరాజు, రాజశేఖర్, దొరబాబు, త్రినాథ్, బన్నీ పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు పాల్గొని రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. వాటిని ఏ వార్తలు అయితే వస్తున్నాయి ఈనాడులో అవి నిజాలని ప్రభావితం చేయగలిగే వార్తలు రాయగలిగే ఈనాడు సంస్థ చాలా ప్రజలకు మాత్రం చాలా చేరువైంది. ప్రజల్ని అంతలా ప్రభావితం చేయగలగడం, ప్రభుత్వాలని ఏ విధంగా నడవాలి, ప్రజలకు మేలు చేయాలి, మేలు చేయని ప్రభుత్వాలను ఏ విధంగా గద్దెదించాలి అన్న విషయంలో ఈనాడు మాత్రం అన్వేషణ చేయి ఇటువంటి మహత్తర పత్రికను నడుపుతూనే ప్రజలకు కూడా ఏ విధంగా జీవనం సాగించాలి, అలాగే ఏ విధంగా ఆరోగ్యంగా ఉండాలని ఎన్నో సూక్తులు చెప్పిన రామోజీరావు గారు మన మధ్య లేరనే విషయం మాత్రం చాలా బాధాకరం. రామోజీరావు గారి లోటు ఎవరు భర్తీ చేయలేంది. ఆయన కుటుంబానికి నా సంతాపం ప్రకటిస్తూనే ఆయన శ్రద్ధాంజలి ఘటించుకుంటున్నాను. మరీ ముఖ్యంగా జర్నలిస్టులందరికీ కూడా చాలా గొప్ప లోటు. ఈ లోటు ఏ విధంగానూ పోడ్చలేనిది. ఒక్క జర్నలిజం రంగంలోనే కాక సినిమా, పారిశ్రామిక వ్యాపార రంగాల్లో ఆయన ఒక ప్రత్యేకత చాటుకున్నారు. కొన్ని వేల మందికి ఉపాధి కల్పించారు. అన్నిటికీ మించి ఏ వ్యాపారంలో అయినా సరే నిజాయితీ, నిబద్ధతలే ముఖ్యమని చెప్పేసి ఆయన చాటారు. ఆయన అనుసరించిన మార్గం మా అందరికీ మార్గదర్శకం. ఆయన బాటలో నడిచి ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా కాకినాడ జర్నలిస్టులు అందరూ కూడా మేము ప్రతిజ్ఞ చేస్తున్నాం. ఆయన అకాల మృతి పట్ల కాకినాడ జర్నలిస్టులంతా సంతాపం వ్యక్తం చేయడంతో పాటు ఆయన కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తుంది. ఒక విధంగా ఆయన చేసిన ఏదైతే ఉందో ఈటీవీ, ఈనాడు జర్నలిజం స్కూల్లో మనకు తెలిసేది. ఈనాడు జర్నలిజం స్కూల్ నుంచి వచ్చారంటే వాళ్ళకి ఒక క్రెడిబిలిటీ ఉంటుంది. తప్పనిసరి కూడా మంచి వార్తలు కూడా వాళ్ళు అందివ్వగలుగుతారు. ఇలాగే ఆయన చేసిన సంస్కృతి 1 కాదు 2 కాదు, జర్నలిజం సంబంధించి అదేవిధంగా మిగతా ఆయన అనేక వ్యాపారాలకు సంబంధించి కూడా ఆయన ప్రతి ఒక్కరికి కూడా ప్రధానంగా రేపు కమింగ్ జనరేషన్ ఎవరైతే ఉందో యువతకి ప్రత్యేకంగా ఆయన ఒక మార్గదర్శకంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంచేతంటే అటువంటి వ్యక్తుల్ని మనం మార్గదర్శకంగా తీసుకుంటేనే వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది. అటువంటి మహానుభావుడు రామోజీరావు గారు. నిజంగా ఆయన మరణం జర్నలిజం లోకానికి చాలా బాధాకరం. ఆయన కుటుంబానికి ఆ భగవంతుడు శాంతిని ప్రసాదించాలని, మేలు చేకూర్చాలని మనసారా కోరుకుంటున్నాను.